చొరబాటుదారులు బంగ్లాదేశీయులు లేకపోతే బర్మా రోహింగ్యాలు వీళ్ళు ఎంతమంది ఈ దేశంలోకి వచ్చారంటే లక్షలు కాదు కోట్లను ఎప్పటి నుంచినో మొత్తుకుంటున్నది. అయినా సరే ఆపకపోగా ప్రోత్సహిస్తూ వచ్చాం, వాళ్ళందరికీ ఓట్లు ఇస్తూ వచ్చాం. ఇలాంటి వాళ్ళలో హయ్యెస్ట్ ఎక్కడొచ్చారో తెలుసా? ఉత్తరప్రదేశ్ అట. తాజా లెక్కల ప్రకారం 2.9 కోట్ల మంది ఓటు తొలగించాల్సి ఉందట. శరణార్థులుగా అంటే చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళు శరణార్థులు అయితే ఓటు హక్కు ఇవ్వరు. చొరబాటుదారులుగా వస్తే కనుక శిక్ష పడుతుంది. శరణార్థులు అయితే కనుక తినచ్చు, ఉండొచ్చు, ఓట్లు ఉండవు. కానీ వీళ్ళు అక్రమ పేర్లతో అక్రమంగా సెటిల్ అయిపోయారు. ఇక్కడ 18.84% టోటల్గా, అంటే దాదాపు 100కి 20 మంది వీళ్ళు ఉన్నారన్నమాట దొంగలు. 15.44 కోట్ల ఓట్లే ఇప్పుడు ఉండేది. వాస్తవంగా 15.44 కోట్ల ఓటర్లు, టోటల్ 20 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్. దానిలో 15.44 కోట్ల ఓటర్లు అయితే అందులో ఇప్పుడు 3 కోట్ల మంది వీళ్ళని తేలిందనమాట. 1.27 కోట్లు ట్రాన్స్ఫర్డ్ అయ్యి ఉన్నాడు, అంటే ఒక ప్రదేశ్ నుంచి ఇంకో చోటికి వేరే ప్రాంతాలకు వెళ్ళినోళ్ళు. 84.73 లక్షల మంది అసలు ఎవరో కూడా తెలియదట, ఓట్లు మాత్రం వేస్తున్నారు వాళ్ళు. 46 లక్షల మంది చనిపోయి ఉన్నారు. 23.7 లక్షలు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఇది ఇప్పటిదాకా తేలినటువంటి అంశం. ఏం జరుగుతోంది అక్కడ అన్నటువంటిది ఇప్పుడు బయటకు వస్తుందన్నమాట.